కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందే పసిగడితే గట్టెక్కుతారు. సెట్స్ పైకి వెళ్లకుండానే డ్రాప్ కావడమే మంచిది. అంచనాలకు మించిన బడ్జెట్తో సినిమా తీస్తే చేతులు కాల్చుకోవాల్సిందే. రవితేజతో భారీ బడ్జెట్ అంటే నిర్మాతలు భయపడుతున్నారు. మరో సినిమా క్యాన్సిల్ అయిందా? రవితేజ సినిమా అంటే బడ్జెట్ 40-50 కోట్లు దాటేస్తోంది. హీరో రెమ్యునరేషన్ 20-25 కోట్లు ఉండడంతో బడ్జెట్ పెరుగుతోంది. ఈ మధ్య వరుస ఫ్లాపులతో రవితేజ తగ్గాల్సి వచ్చింది. ముందుగా కొంత రెమ్యునరేషన్ తీసుకుని లాభాలొస్తేనే వాటా తీసుకుంటున్నాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయంలో ఇదే చేశాడు. మాస్ రాజా ఎంత తగ్గినా సక్సెస్ దక్కడం లేదు. సినిమా 10 కోట్లు కలెక్ట్ చేయడం గగనమైపోతుంది. రవితేజతో 40-50 కోట్లు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నా అంతకు మించితే క్యాన్సిల్ చేసేస్తున్నారు. రవితేజకు డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మళ్ళీని 4వ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే మాస్ రాజాపై 100 కోట్లు వర్కౌట్ కాదనుకున్న మైత్రి మూవీస్ ఇదే స్టోరీని సన్నీ డియల్ తో తీశారు. విశ్వంబర తర్వాత దర్శకుడు వశిష్ఠ రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. కథ చెప్పాడు, అంతా ఓకే అయినా బడ్జెట్ 100 కోట్లు అవుతుందని అంచనా వేయడంతో ఈ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్ళింది. 40-50 కోట్లతో తీసిన సినిమాలే నష్టాలు తీసుకొస్తుంటే రిస్క్ చేసి 100 కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఓటీటీ ఉంది కదా అని రెమ్యూనరేషన్స్, బడ్జెట్స్ పెంచేస్తే కుదరదు. ప్రస్తుతం డిజిటల్ సంస్థలు కూడా కళ్లు మూసుకుని కొనడం లేదు. ముందే ఒప్పందం చేసుకున్న సినిమా ఫ్లాప్ అయితే రైట్స్ తగ్గిస్తున్నాయి. ఓటీటీ ఉంది కదా అని బడ్జెట్ పెంచేస్తే వర్కౌట్ కాదు. ఈ మధ్య కాలంలో క్యాన్సిల్ అవుతున్న సినిమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. మార్కెట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ. వర్కౌట్ అవుతుందా లేదా అన్న భయంతో చేతులెత్తేస్తున్నారు. బ్రో తర్వాత సాయి ధర్మ తేజ్, సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ అనే మాస్ యాక్షన్ మూవీ చేయాల్సిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో వర్కౌట్ కాదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం నటిస్తున్న సంబరాల ఏటుగట్టు కూడా 70 కోట్లు దాటిపోయింది. దసరా తర్వాత నాని నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పారడైజ్ 100 కోట్లకు చేరుతోంది. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. హై బడ్జెట్ తో రూపొందిన దసరా, సరిపోదా శనివారం హిట్ కావడంతో రిస్కీ ప్రాజెక్టులే చేస్తున్నాడు నాని. ఈ లెక్కన షిబి మూవీకి నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. హై బడ్జెట్ అఖండ 2 కొంప ముంచడంతో నెక్స్ట్ మూవీ బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడ్డాడు బాలయ్య. వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మల్లేనికి మరొక ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. పీరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్ తో ఈ హిస్టారికల్ మూవీని క్యాన్సిల్ చేశారు. దర్శకుడు 60-70 కోట్లతో తీయగలిగే కథను రెడీ చేస్తున్నాడు.